అలా శ్రీను మంజుల తమకు అన్నం పెట్టి ఆశ్రయమిచ్చిన వృద్ధుడికి ధన్యవాదాలు చెప్పి ఒంటరి వాడివని విచారించవద్దని నీకు మేమున్నామని వచ్చేటప్పుడు నిన్ను కూడా తమ ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి అక్కడి నుంచి పురాతన కోటకు చేరడం కోసం ప్రయాణం సాగించారు. మంజుల గారు, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అప్పుడే ఒక రోజు గడిచిపోయింది. ఈ పురాతన కోట ఇంకెంత దూరం ఉంటుందో ఏమో, ఇంకెన్ని రోజులు పట్టుద్దో ఏమో. నాకు అమ్మా నాన్న గుర్తొస్తున్నారు. నన్ను చూడకుండా అమ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. నిన్నటి నుంచి కనపడకపోయేసరికి నా కోసం ఎంత ఆందోళన చెందుతున్నారో ఏమో. ఏమండి మంజుల గారు, నాకు శాప విమోచన వద్దు, ఏమీ వద్దు. నేను జీవితాంతం ఇలాగే మందమతిగా ఉన్నా పర్వాలేదు. అంతేగాని అమ్మను చూడకుండా ఉండలేను. వెంటనే ఇంటికి పోవాలనిపిస్తుంది. అమ్మ ఇంటికాడ ఏం చేస్తుందో ఏమో, నా కోసం ఎక్కడ వెతుకుతున్నారో ఏమో. వద్దు శ్రీను, ఇంకెప్పుడు అలా నిరాశ పడవద్దు. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళుతున్నావు. అది నెరవేరేదాకా ఇంకే ఆలోచనలు దరిచేయనీయవద్దు. ముందుకు వెళుతున్న నిన్ను వెనక్కులాగే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటిని లెక్క చేయకుండా నువ్వనుకున్న గెలుపు సాధించేదాకా నీ ప్రయాణం ఆపవద్దు. నిజానికి నీలోని గెలుపు సాధించాలి అన్న పట్టుదల నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నువ్వంటే చాలా ఇష్టం. నీకు తోడుగా నేనున్నాను. వెళ్ళు, నువ్వెంత దూరం వెళ్ళినా నువ్వు గెలిచేదాకా నీ పక్కనే ఉంటాను. అంతేనంటారా? మీరు చెప్తే అది నిజమే ఉంటుంది. మీరు చెప్పింది కూడా నిజమేలే మంజుల గారు. మీ మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. ఎలాగైనా పురాతన కోటకు చేరాల్సిందే. బండరాయి కింద ఉన్న నా లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే. మీ మాటలు నాలో పట్టుదల పెంచాయి. పదండి, ఆ పురాతన కోట ఎంత దూరం ఉన్నా వెళదాం, పదండి. అలా ఉన్నట్టుండి అమ్మా నాన్న గుర్తొచ్చి ఇంటికి తిరిగి వెళ్తా అంటున్న శ్రీనుకి ధైర్యం చెప్పి లక్ష్యాన్ని గుర్తు చేసి తిరిగి అతడిలో ఉత్తేజాన్ని నింపింది. ఇదిలా ఉంటే బజారుకు వెళ్లిన కొడుకు ఇంటికి రాకపోయేసరికి శ్రీను తల్లి ఆందోళన చెందసాగారు. కామాక్షి, పొద్దున ఇప్పుడు అబ్బాయిని కొద్దిసేపు బయట ఉండమని చెప్తే ఇంతవరకు ఇంటికి రాలేదు. వీడు ఎటు వెళ్ళాడో ఏమో. కొంపదీసి ఆ అమ్మాయిని కలవటానికి ఏటి దగ్గరికి వెళ్ళలేదు కదా. అదే జరిగితే కొంపలంటుకుపోతాయి. ఆ భూస్వామి ముకుందరావు మామూలోడు కాదు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. ఏం చేద్దామంటావు కామాక్షి? అవునండి, మన శ్రీను ఆకలికి తట్టుకోలేడు. మధ్యాహ్నం దాటిపోయింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకేదో భయంగా ఉందండి. వాడిని చూడకుండా నేను ఉండలేను. ఏమండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళి అబ్బాయిని ఇంటికి తీసుకురండి. నాకు తెలిసి మన సీను ఏటి దగ్గరికైనా వెళ్ళి ఉండాలి. లేకపోతే ఆ చెట్టు కిందైనా కూర్చొని ఉండాలి. ఆ ముకుందరావు కనిపెట్టిండంటే వీడిని వదిలిపెట్టడు. ఆ దుర్మార్గుడు అసలే మంచివాడు కాదు. వీడేమో ఆయన కూతురితో స్నేహం పెంచుకుంటున్నాడు. కామాక్షి, ఏం చేద్దామే? ఏటి దగ్గరికి వెళ్ళమంటావా? నన్ను వెళ్ళి ఒకసారి చూసి రమ్మంటావా? అలా భార్యకు ధైర్యం చెప్పి కొడుకుని వెతకడం కోసం రామనాథం ఊళ్ళోకి వెళ్ళాడు. నేరుగా ఏటి వద్దకు వెళ్ళాడు. అంతా తిరిగాడు, కానీ శ్రీను జాడ కనిపించలేదు. తిరిగి ఊళ్ళోకి వచ్చి రోజు శ్రీను కూర్చునే చెట్టు వద్దకు వచ్చాడు. అక్కడే కనిపించలేదు. కొడుకు ఎటు వెళ్ళి ఉంటాడా అని ఆలోచించుకుంటూ ఊళ్ళో తిరుగుతుంటే లచ్చయ్య ఎదురయ్యాడు. ఓ సేట్ గారు, పొద్దు నుంచే కొట్టు తెరకుండా ఎక్కడికి పోయారండి? ఇలా మా అమ్మాయి అల్లుడు ఇంటికి వచ్చారు. ఏమన్నా పిండి వంటలు చేద్దామని ఇంట్లో చూస్తే బెల్లం లేదు. అందుకని మీ కొట్టుకాడికి పోయేస్తున్నా. కొట్టేమో తాళం వేసింది. ఓ సేట్ గారు, కొంచెం కొట్టుకాడికి వచ్చి 4 బెల్లం ముద్దలు వేయండి. డబ్బులు ఎమ్మటి ఎత్తండి. లేదు లచ్చయ్య, ఇలా కొట్టు తెరవడానికి వెళ్ళలేదు. పొద్దుననగా మా అబ్బాయి బయటకు వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదు. ఊరు మొత్తం తిరిగినా ఎక్కడా కనిపించలేదు. లచ్చయ్య, నీకు మా సీను ఎక్కడన్నా కనిపించాడా? కనిపిస్తే కొంచెం చెప్పు. వాడు ఆచూకి. మీ సీను కనపడటం లేదా? ఆ పిల్లగాడు ఎక్కడికి పోయిండబ్బా? అయినా నాకు తెలిసి ఎక్కడికి పోలేండి. ఉంటే ఆ చెట్టు కాడ ఉంటాడు. ఒకసారి పోయి ఆ చెట్టు కింద చూడకపోయారా? మరి పొద్దునైతే నాకు సంతలో కనపడిండు. ఆ భూస్వామి కూతురు మంజులమ్మ గారను మీ సీను సంతలో ఉంటే చూసిన. ఓ యావడు సేటు గారు,
మీరేమనుకోపోతే నేను ఒక చిన్న మాట చెప్తా, చాలా ముఖ్యమైనదండి. ఆ మంజులమ్మ గారు వాళ్ళ నాన్న మామూలు కాదు, పెద్ద భూస్వామి ఆయన దగ్గర పెద్ద పెద్ద కన్నలు తిరుగుంటారు జనాలంతా. ఆయన కూతురు పక్కనే మీ ఓడి తిరుగుతుందంటే చాలా ప్రమాదం అండి. ఈ విషయం ఆయనకు తెలిస్తే మాత్రం ఊకోడు. కొంచెం మీ ఓడిని అదుపులో ఉంచుకోండి. ఎట్టా అన్నానని ఎవరికి మాకండి శెట్టి గారు, నాకు తెలిసిందేదో చెప్పిన తర్వాత మీ ఎట్టండి. లచ్చయ్య అలా భయపెట్టేసరికి రామనాథం ఆలోచనలో పడ్డాడు. నిజమే, ముకుందరావు దుర్మార్గుడు. అందుకే పొద్దున కొడుక్కి జాగ్రత్తలు చెప్పాను. ఇప్పుడేమో ఇంటికి రాకుండా ఎక్కడున్నాడో ఏమో. అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే ఇంకోవైపు ముకుందరావు ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి పొద్దుననగా బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదా? ఆ మాట చెప్పడానికి సిగ్గా లేదు. అవతల నా పనుల మీద నేను ఒత్తిడితో ఉంటే ఇంట్లో కూతురు ఏం చేస్తుందో ఏమిటో చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఛే, ఆ అమ్మాయి నాకు తెలియకుండా బయటికి పంపించింది కాక మళ్ళీ ఇంటికి రాలేదని నాతోనే చెప్తావా? అసలు పొద్దున ఎక్కడికి వెళ్ళింది చెప్పు. ఇందులో నా తప్పేమీ లేదండి. సెలవులంటూ వచ్చిన మంజుల పట్నంలోకి వసతి గృహంలో రోజు బందిఖానాలో ఉన్నట్టు ఉంది. కాసేపు అలా ఏటి వద్దకు వెళ్లి వస్తానని, ఈ విషయం మీ నాన్నకు చెప్పొద్దు అని బతిమాలిడితే సరేనని మన ఊరే కదా అని పంపానండి. కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకెందుకో చాలా భయంగా ఉందండి. అమ్మాయిని ఏటి వద్దకు పంపావా? మరి ఆ సంగతి నాకు ముందే చెప్పొచ్చుగా. భర్తకు తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది. ఉండు, నేను ఇప్పుడే మన వాళ్ళని పురమాయిస్తాను. అరే కోటయ్య, ఆ అమ్మాయి గారు ఏటి దగ్గరికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటరా. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి వెతుకు. అలాగే ఈ రోజు తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు ఏటి వైపు ఎవరెవరు తిరిగారో తెలుసుకో. త్వరగా వెళ్ళు. ఏమైనా అనుమానం వస్తే కాళ్ళు చేతులు బంధించి తీసుకురా, కుక్కల గదిలో వేద్దాం. అలా ముకుందరావు కూతురు మంజులని వెతకమని తన మనిషి కోటయ్యకు చెప్పి పంపించాడు. అతడు ఏటి వద్దకు వచ్చి అన్ని వైపులా గాలించాడు. ఎక్కడా మంజుల జాడలేదు. అటువైపు వచ్చిన వారిని, పోయేవారిని, పొద్దుటి నుంచి ఎవరెవరు ఏటివైపు వచ్చారో అందరినీ ఆరా తీసి ఊళ్ళోకి వస్తున్నాడు. అదే సమయంలో లచ్చయ్య శ్రీను తండ్రితో మాట్లాడి తిరిగి ఊళ్ళోకి వస్తున్నాడు. దారిలో ముకుందరావు మనిషి ఎదురైనాడు. ఓ మలమోతుకోటయ్య, ఎలా ఎవరి కొట్టు మీద పోతున్నావురా? మన ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంట, భూసం వసూలు చేయమంట. ఇంకెంతమంది మిగిలారా? అవును కోటయ్య, నువ్వు ఇంత గొడ్డు చాకరీ చేస్తున్నావు కదా, ముకుందరావు గారు నీకు ఆయన జీతం పెంచిండా లేకపోతే అదే పాత జీతమేనా? ఆయన ఇచ్చే 20 రూపాయల జీతంతో నీకేం గడుచుద్దురా? 2 పిల్లగాళ్ళు ఉన్నారు, ఇంట్లో తిండట్టుద్దురా నీకు? నా జీతమా? పెంచలేదు, ఏమి లేదు బాబాయ్. ఏదో పండుగలకో పబ్బాలకో మా మొహాల మీద 4 చిల్లర డబ్బులు పడేస్తాడు ఆయన. అది సరే కాని బాబాయ్, భూస్వామి కూతురు మంజులమ్మ గారు నీకు తెలుసుగా? రాత్రి పట్నం నుంచి వచ్చిందంట. ఇవాళ పొద్దున 7 దగ్గరికి పోయి ఇంతవరకు ఇంటికి రాలేదంటే ఇదిగో ఊరంతా వెతకమని నన్ను పంపిండు బాబాయ్. లచ్చయ్య బాబాయ్, అమ్మాయి గారు నీకు ఏమైనా కనపడదనే తెలిస్తే కొంచెం చెప్పరాదు? మంజుల కనపడటం లేదని అతడు చెప్పేసరికి లచ్చయ్య ఆలోచనలో పడ్డాడు. పొద్దున సంతలో శ్రీనితో పాటు కనిపించింది. ఇందాక రామనాథం పొద్దున్నుంచి తన కొడుకు కనపడటం లేదని, వాడి కోసమే వెతుకుతున్నానని చెప్పాడు. ఇప్పుడు తన కూతురు మంజులు కూడా కనపడటం లేదని మనుషులను పెట్టి భూస్వామి ముకుందరావు ఊరంతా వెతికిస్తున్నాడు. ఇందులో ఏదో విషయం దాగి ఉందని ఎలాగైనా ముకుందరావుకి చెప్పి నజరానా పొందాలని లచ్చయ్య ఆలోచించి కోటయ్యతో పాటుగా ముకుందరావు దగ్గరికొచ్చి తాను చూసింది సంతలో షావుకారు కొడుకు శ్రీనుతో కలిసి ఉండటం చూశానని జరిగింది జరిగినట్టుగా వివరించాడు. శబాష్ లచ్చయ్య, నమ్మకంగా జరిగిందంతా చెప్పావు. కోటయ్య, లచ్చయ్యకు 2 బస్తాల ఒడ్లు ఇచ్చి పంపించు. ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైంది. చెప్తా నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి వాళ్ళకి సరిగా తెలియదు. ఒకసారి బుద్ధి చెప్పినా ఇక సిగ్గు రాలేదన్నమాట. చెబుతా రామనాథం, చెప్తా. కుక్కల గదిలో బంధించిన బుద్ధి రాకుండా మళ్ళీ నా మీదనే కసి పెంచుకొని కొడుకుతో నాటకాలు ఆడిస్తున్నావా? చెప్తా, నీ సంగతి చెప్తా. అలా లచ్చయ్య ద్వారా శ్రీను మంజుల కలిసి తిరుగుతున్నారని, ఇదంతా రామనాథం కొడుకుని ఎరగా వేసి తన మీద కక్షతో సాధిస్తున్నాడని భ్రమించి వాళ్ళని ఏం చెయ్యాలో ప్రణాళికలు సిద్ధం చేయసాగాడు.